పాఠాలు చెప్పాల్సిన పంతులు పశువులా మారాడు. తానేం చేస్తున్నాడో తెలియని విచక్షణ కోల్పోయాడు. ముక్కుపచ్చలారని చిన్నారులని కూడా చూడకుండా కింద పడేసి మరీ కాలితో తన్నాడు. కీచకుడిలా మారిన ఆ ఉపాధ్యాయుడు దాడిలో మర్మయాలకు గాయాలై 3 విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. పాఠశాలే దేవాలయం, గురువే దైవం అన్న పదానికి అర్థం మారిపోయే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది విచక్షణ కోల్పోయిన కీచక ఉపాధ్యాయుల కారణంగా గురువులపై ఉండే మంచి భావం చెడుగా మారిపోతుంది. కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనే ఇందుకు ఓ నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని చూడండి. పాఠాలు అప్పజెప్పలేదని ఓ సోషల్ టీచర్ క్రింద పడేసి కాలితో మర్మావయవాలపై చేసిన దాడిలో గాయపడ్డ విద్యార్థే ఇతను. విస్సన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని అదే తరగతి చదువుతున్న మరో 2 విద్యార్థులను దుర్గారావు అనే సోషల్ టీచర్ పాఠాలు అప్పజెప్పలేదనే సాకుతో విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ దాడిలో 3 విద్యార్థులు గాయపడి అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థుల శరీరంపై కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. చదవమంటే లేచాను, చదవలేదు. లేచి నన్ను సందీప్ని కార్లు పట్టుకుని గట్టిగా మధ్యలో లాక్కొచ్చి పడేసి తన్నారు. తండితే మళ్ళీ ఇంకో పిల్లని లాక్కొచ్చి ఆయన్ని తన్నేసి చెంప మీద కొట్టారు. మళ్ళీ మీ నాన్న బీసీలు అంటే వీళ్ళు చదవట్లేదు, మిమ్మల్ని పంపించాక అన్నారు. అంటే మేము మదకుండా కూర్చున్నాక పెట్టి తన్నారు. చెప్పులు కాళ్ళకు కూడా ఉన్నాయి. కాలుతో తన్నాడు, గద్దల్లో తన్నాడు. గద్దలను మళ్ళీ ఇక్కడ కాలు మడత పడిపోయింది. గగ్గర మాస్టర్. బీదలైన తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించుకుందామని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుంటే అక్కడి ఉపాధ్యాయులు చేస్తున్న నిర్వాకం ఈ విధంగా ఉంది. దీనిపై విద్యార్థులను చితకబాదిన కీచక ఉపాధ్యాయుడు రంగారావు మాత్రం ఏం స్పందించడం లేదు. ఎందుకు విద్యార్థులను అంత విచక్షణారహితంగా కొట్టారని అడిగితే అంతా అయిపోయింది కదా, ఇక మీరేం మాట్లాడొద్దు, మాట్లాడేదేమీ లేదంటూ తప్పించుకుంటున్న సోషల్ టీచర్ రంగారావు వ్యవహార శైలి చూడండి. విద్యార్థులను సోషల్ టీచర్ కొట్టి రోజులు గడిచినా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కానీ సిబ్బంది కానీ ఎవ్వరూ కనీసం విద్యార్థులను చూడడానికి వెళ్లకపోవడం శోచనీయం. దీంతో విద్యార్థి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనికి బాధ్యుడైన ఉపాధ్యాయునిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటానని, ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మాకు విషయం ఈ రోజే తెలియడం జరిగింది. యాక్చువల్గా వచ్చి ఫిజికల్గా పెద్దవాళ్ళని చూడటం జరిగింది. యాక్చువల్గా కుర్రాడు ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. వాస్తవానికి ముందు కుర్రాడిని హాస్పిటల్కి చేర్పించి డాక్టర్ యొక్క నివేదిక కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటాము. అలాగే ఇది జరిగిన సంఘటన మీద తప్పనిసరిగా కన్సర్న్ ఉపాధ్యాయుడి మీద డిపార్ట్మెంట్ పరంగా చర్య ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.